ఆ తల్లి సంగీత సాహిత్యముల యందు లలితమైన భావనల యందు ప్రీతి కలిగి ఉంది వాసవాంబ. విరూపాక్షుడు గురువుగారైన భాస్కరాచార్యుల వారి దగ్గర వేదం నేర్చుకున్నాడు, గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు, విలువిద్య నేర్చుకున్నాడు, ధనుర్వేదం నేర్చుకున్నాడు. అంటే రాజ్య సంరక్షణకి కావలసినటువంటి సమస్త విభూతులను ఆయన సంతరించుకున్నాడు. లలితమైనటువంటి భావనలను విద్యలను ఆమె సహజంగా ప్రకటనం చేసింది. ఇలా కొంతకాలం అయింది. సామంతరాజులు ఎక్కడుంటారో అక్కడికి ప్రభువులు వస్తూ ఉంటారు. ఒకప్పుడు పెనుగొండ విష్ణువర్ధనుడు వచ్చాడు, ఆతిథ్యం ఇచ్చాడు. వచ్చినటువంటి వారికి ఆతిథ్యం ఇవ్వడం ఈ దేశ సంప్రదాయం. కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన అంటారు రామాయణంలో. కాబట్టి ప్రభువు విష్ణుస్వరూపుడు కనుక ఆయనకి ఆతిథ్యం ఇచ్చాడు. ఇంటికొచ్చినటువంటి విష్ణువర్ధనుడు